పేద వర్గాలకు మనుషులుగా చూడడానికి వారి యొక్క కృషి ఈ దేశంలో ఎంతో ఉంది. కాబట్టి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో 1916 నుంచి 1956 వరకు 40 సంవత్సరాలు కష్టపడి ఈ పేదలకు ఈ దేశంలో మనుషులుగా చూడడానికి ఓటు హక్కు కల్పించడు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కల్పించడు. ఈ విషయం అందరికీ తెలిసిన ఈ సమాజంలో భారత రాజ్యాంగం పాలక వర్గాలు అమలు చేయలేకపోతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయలేకపోతున్నాయి. పేదల గురించి ఈ పాలక వర్గాలు టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా కూడా ఈ పేదలకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఓన్లీ 303 కోట్ల లేకనే నడుస్తున్నది ఈ సమాజం. కాబట్టి ఈ సమస్య పోవాలంటే డబ్బున్న వ్యక్తులను ఓడగొట్టి ఓట్లున్న వ్యక్తులను పేద వర్గాలకు సంబంధించిన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఓట్ల రాజ్యంగా పూర్తి విచారణ సిబిఐ ఎంక్వైరీ జరగాలని మేము బహుజన సమాజ్ పార్టీ అంటున్నాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రొటెక్షన్, ఆ రోజు ఉన్నటువంటి రక్షణ సిబ్బంది ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళు ఎవరు, అందులో ఆ సూత్రధారులు ఎవరో దీని సిబిఐ వారితో మరి విచారణ జరిపించాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలు గ్రామీణ స్థాయికి వెళ్ళి చట్టసభల్లో ఉండాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా మేము ఈ యొక్క జాతర ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం రకరకాల జాతరలు జరుగుతాయి. ఆ జాతరలో చాలా మంది జాతరలోకి వచ్చి అక్కడ ఏదో దైవాధీనం తీసుకుంటారు. ఈ జాతరకు ప్రధానం ఏంటంటే బహుజనులంతా ఒక దగ్గరికి వచ్చి ఈ బహుజన సిద్ధాంతంతో గెలిచినటువంటి రామ్జీ గౌతమ్ గారు ఒక ఎంపీ గారు పార్లమెంట్ లో ఉన్నారు. మనం నిజంగా చట్టసభల్లో ఉంటే మనం ఏ విధంగా విజయం సాధిస్తాం, మన ప్రజలకు రావాల్సిన వాటా కోసం మనం ఏ విధంగా పార్లమెంట్ లో మాట్లాడతాం, అది తెలియజేయడం కోసం ఈ సామాన్య ప్రజలను చైతన్యపరచడం కోసమే ఈ బహుజన మహనీయుల జాతర జరుగుతుంది. కాబట్టి ఈ జాతరకు మరి అత్యధికంగా ఈ యొక్క జిల్లాలోని, ఈ ఉమ్మడి జిల్లాలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ బహుజన మహనీయుల జాతరను జయప్రదం చేయాలని, దానిలో మీ పాత్ర ప్రముఖంగా ఉండాలని కోరుతూ జై భీమ్, జై భారత్. వ్యాపారులు పేదల ముంచి పెద్దవాళ్ళకు కట్టబెట్టి కోట్ల రూపాయలు రుణమాఫీ వాళ్ళకి చేశారు కదా. ఈ దేశంలో పేదరికం పెరుగుతా ఉంది, నిత్యం పేదరికం పెరుగుతా ఉంది, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఎంతసేపు చెప్పు, ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మీకు పరిపాలించడానికే మీకు అసలు రాదది. ఈ దేశం మీద ప్రేమ లేదు, ఈ దేశం మీకు ఎలాంటి గౌరవం లేదు. ఈ దేశాన్ని కాపాడాల్సింది, ఈ దేశం మీద ప్రేమ, ఈ దేశం గౌరవం దక్కాలంటే ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ పరిపాలిస్తే తప్ప ఈ దేశాన్ని ఎప్పుడు బాగుపడదు. ఇంతసేపు ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఈ దేశంలో శాంతి ఉండాలన్నా, ఈ దేశంలో ఆనందం ఉండాలి, ఈ దేశంలో సంతోషంతో ప్రజలు ఉండాలంటే అది బహుజన సమాజ్ పార్టీకే సాధ్యం. ఆ బహుజన సమాజ్ పార్టీ పరిపాలించినప్పుడే ఈ దేశంలో గొప్పగా ముందరుకోదు తప్ప ఈ రెండు పార్టీలు సూచించు. అందుకే ప్రజలారా అందుకే బహుజన సమాజ్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మేము ఈ బహుజన రాజ్యం కోసమే బహుజన సమాజ్ పార్టీ అధికారం తెస్తామని చెప్పి మా వంతుగా మేము పనిచేస్తామని చెప్పి ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్.